మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుష్యులకు కనబడాలని సమాజ మందిరములలో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికిష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారు అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. మీరు వేషధారుల ప్రార్థనలు చేయకూడదు. వేషధారులకు పరలోక ఫలం దొరకదు. వారిది ఇహలోకమందలి తాత్కాలిక ఫలం. వారి ఫలం వారికి ముట్టుతుంది. ప్రార్థన చేస్తున్నట్టు అందరికీ తెలియాలి. ప్రార్థన భంగిమలో బిగ్గరగా పడికట్టు మాటలు ప్రయోగిస్తూ అందరినీ ఆకర్షించాలని ప్రయత్నం చేస్తారు. వారు ఆశించిన ఫలం వారికి దొరికింది, అంతే. దేవుడు అట్టి ప్రార్థనలను ఆలకించడు. దేవుడు వినాలని చేసిన ప్రార్థనలు కాబవి. మనుషులు వినాలనే వారా ప్రార్థనలు చేస్తారు. అంతవరకే వాటి ప్రయోజనం. దేవునికి ఈ నాటకం బొత్తిగా ఇష్టముండదు. దేవుడు వినే ప్రార్థనలు మన హృదయపు అట్టడుగు నుంచి పెల్లుబికి వస్తాయి. దేవుని బిడ్డలకు ప్రార్థనలో దేవ చైతన్యం ఉంటుంది. స్వార్థ చైతన్యం పోతుంది. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.